Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం CSS3 గురించి కంప్లీట్గా చూద్దాము. అండ్ ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం HTML5 గురించి డిస్కస్ చేస్తాం కదా, దాని కంటిన్యూషన్గా ఈ వీడియోలో మనం CSS3 అనేది అప్లై చేద్దాం. CSS అంటే మనకి ఏంది, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకే, ఈ CSS3 అనేది మనకి 3 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్ పేజ్ CSS అని, సెకండ్ వన్ వచ్చేసి ఇన్లైన్ CSS అని, థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ పేజ్ CSS అని 3 టైప్స్ ఉంటాయి. వీటి గురించి మనము వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. మామూలుగా మనం HTML అనేది మనము డిజైన్ చేస్తాం కదా, అది ఎలా ఉంటుందంటే లైక్ ఇలా స్కెల్టన్ లాగా ఉంటుంది అనమాట. ఆఫ్టర్ మనం HTMLకి CSS కనుక అప్లై చేసినట్లయితే మనకి ఇలా బ్యూటిఫుల్గా మనకు అది వెబ్సైట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు HTML అండ్ CSS కున్న స్మాల్ డిఫరెన్స్ అనమాట. ఓకే, అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో మీకు HTML అనేది నేను కోడ్ అనేది చేయడం జరిగింది కదా, సో ఆ కోడింగ్ అనేది ఇది. ఓకే, అండ్ దాని రిజల్ట్ వచ్చేసి మనకు ఇలా వచ్చింది. ఓకే, ఇది మనకి చూడడానికి నార్మల్ పేజ్ లాగా ఉంది కదా, సో దీనికి కొంచెం మనం బ్యూటీనెస్ అనేది యాడ్ చేద్దాం. ఓకే, దానికోసం మనం CSS అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆన్ పేజ్ CSS అనేది మీకు ఈ ట్యూటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ కనుక మీరు ప్రీవియస్ వీడియో మిస్ అయినట్లయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు HTML సంబంధించినటువంటి వీడియో అనేది వాచ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ పేజ్ CSS అంటే ఏంటంటే ఈ HTML కోడ్లోనే మనము సమ్ వన్ లైన్ ఆఫ్ కోడ్ రాసి మిగతాదంతా మనము ఇక్కడే ఈ పేజ్లోనే మనము CSS అనేది అప్లై చేయడం జరుగుతుంది అనమాట. అది ఎలానో ఇక్కడ చూద్దాము. ఓకే, ఇక్కడ మనకు టైటిల్ పేజ్ టైటిల్ అనేది కనిపిస్తుంది ట్యాగ్, దాని కింద మనం ఒక స్టైల్ ట్యాగ్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, స్టైల్ టైప్ ఈక్వల్ టు టెస్ట్ టైప్ ఈక్వల్ టు టెస్ట్ స్లాష్ CSS డబుల్ కోలన్ మీడియా ఈక్వల్ టు స్క్రీన్. ఓకే, ఈ లైన్ అనేది మనము ఆన్ పేజ్ CSSలో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మన CSS అనేది మనము చేయడానికి పాజిబుల్ అవుతుంది అనమాట, ఆన్ పేజ్ CSS చేయడానికి. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ బాడీ ఉంది కదా, దీనికి నేను CSS అప్లై చేయాలనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ బాడీ అనే నేమ్ తీసుకుని తర్వాత కర్లీ బ్రాసెస్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీనే తీసుకుంటాను. ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, నేను వన్ బై వన్ క్లియర్గా మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ సో ఏరియల్ టైమ్స్ సాన్స్ సెరిఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ వచ్చేసి మీరు ఏదైనా తీసుకోవచ్చు, నేను వచ్చేసి గ్రే కలర్ తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ బ్రష్ అనేది మనం ఎండ్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనం ఇక్కడ బ్రౌజర్లో చూద్దాము. ఓకే, ఇక్కడ చూసారా మనకి ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా గ్రే కలర్గా మారిపోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఆ డేటా అంతా మనకి ఇక్కడ కనిపించడం లేదు కదా, సో అది ఆ డేటా రావడానికి మనం ఏం చేయాలంటే ఇంకా మనము మిగతా లైన్ ఆఫ్ కోడ్ అనేది మనం కోడ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెడర్కి CSS అప్లై చేస్తున్నాను. ఓకే, హెడర్ ఇక్కడ ఫ్లవర్ బ్రష్, మనం ఇక్కడ CSS కోడ్ అంతా మనం ఫ్లవర్ బ్రష్ యూజ్ చేస్తే మనం చేస్తాం అనమాట. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ COLR
ఇక్కడ వచ్చేసి నేను బ్లాక్ అని తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి కలర్, ఇక్కడ వచ్చేసి వైట్ అని ఇస్తాను. ఇవన్నీ ఏంటంటే ఇందాక మనకు డేటా కనిపించలే కదా, సో ఆ డేటా మనకు విజిబుల్ అవ్వడానికి మనము ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది మనం ఇస్తామన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 80%. ఓకే, చూద్దాం ఇప్పుడు ఎంతవరకు మనకు విజిబుల్ అవుతుందో. ఓకే, ఇంకా ఎటువంటిది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు కదా. ఓకే, ఇంకా వేరే లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనం ఇక్కడ కోడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనము మార్జిన్ తీసుకుందాం. మార్జిన్ లెఫ్ట్ ఆటో అని, నెక్స్ట్ మార్జిన్ రైట్ ఆటో అని, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ అలైన్. మనము రాసిన టెస్ట్ అంతా మనకు వన్ సైడ్ కాకుండా సెంటర్లో ఉండేలాగా పెట్టుకుందాం, చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ ప్యాడింగ్ అప్లై చేద్దాం. ఇది వచ్చేసి ఒక 10 పిక్సెల్ అప్లై చేద్దాం. ఓకే, యా, ఇక్కడ మనము ఇక్కడ స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసాము, బట్ ఇక్కడ ఎండ్ అనేది చేయలే కదా, సో మనకు అందుకే మనకు అక్కడ డేటా అనేది విజిబుల్ లేదు. సో ఇక్కడ మనము కంపల్సరిగా ఇక్కడ ఎండ్ ట్యాగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, ఎస్, చూసారా మనకు డేటా అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. అంటే ఇక్కడ మనము HTML CSSలో మనము మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఈ పంచువేషన్స్ ఉన్నాయి, లైక్ ఏవైతే మనము ఓపెన్ ట్యాగ్స్ క్లోజ్ ట్యాగ్స్ ఉన్నాయి, ఇవి కంపల్సరీగా మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ మిస్ అయినా సరే మనకి రిజల్ట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో మనం ఇప్పటి వరకు బాడీకి అండ్ బాడీలో హెడర్కి ఇచ్చాం కదా, సో దాని రిజల్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంది. సో బాడీలో మనకి ఏముంది, ఇక్కడ బాడీలో వచ్చేసి హెడర్ పార్ట్ ఉంది. ఈ హెడర్ పార్ట్కి మనము వచ్చేసి మనం ఏమి ఇస్తున్నాము, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసాము బ్లాక్ అని. ఓకే, నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్, అంటే టెస్ట్ కలర్ వచ్చేసి వైట్గా ఇచ్చాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి విడ్త్ ఇచ్చాము 80%, అండ్ మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి లెఫ్ట్ రైట్ వచ్చేసి ఆటో ఇచ్చాము, అండ్ టెస్ట్ అలైన్ వచ్చేసి సెంటర్ ఇచ్చాము, అందుకే సెంటర్ డిస్ప్లే అవ్వడం జరిగింది. ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్. ఓకే, ఈ ప్యాడింగ్ అంటే ఏంటంటే ఇవి సైడ్లో. ఓకే, మనం అది ఇంక్రీజ్ చేసే బట్టి డిక్రీజ్ చేసే బట్టి ఇది మనకు వేరే అవుతుంటుంది. ఓకే, ఇవన్నీ జస్ట్ అట్రిబ్యూట్స్. మీరు గోయింగ్ ఫార్వర్డ్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఇది అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెడర్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెక్షన్ పార్ట్ కోడింగ్ చేద్దాం. ఓకే, సెక్షన్లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్, వచ్చేసి ఇక్కడ వైట్ అని తీసుకుందాం, మనకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ కలర్, టెస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ అని ఇద్దాం. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 80% అని. నెక్స్ట్ మార్జిన్ లెఫ్ట్ అని. ఇవన్నీ ఆటో పెట్టేద్దాం. మార్జిన్ రైట్, అంటే మనం అబోవ్ కానీ బిలో కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఆటో పెడితే మనకి ఎఫెక్టివ్గా మనకు ఉంటుంది. నెక్స్ట్ బార్డర్ తీసుకుందాం. బార్డర్ విడ్త్ వచ్చేసి ఒక 5 పిక్సెల్. నెక్స్ట్ బార్డర్ స్టైల్,
బార్డర్ స్టైల్ వచ్చేసి మనం ఇక్కడ ఉండే ఆప్షన్లో ఏదైనా తీసుకోవచ్చు. నేను వచ్చేసి సాలిడ్ అని తీసుకుంటాను. ఇవి అన్నీ మన ఇంట్రెస్ట్ అనమాట. మన వెబ్సైట్ ఎలా అయితే కనిపించాలనుకుంటామో ఆ ఆప్షన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ బార్డర్ కలర్ వచ్చేసి బ్లాక్ అని తీసుకుంటాను. నెక్స్ట్ ప్యాడింగ్ అప్లై చేద్దాం. ఇది వచ్చేసి ఒక 5 పిక్సెల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి. సెక్షన్ పార్ట్ వచ్చేసి ఇది సెక్షన్ పార్ట్ కదా. ఓకే, చూసారా, ఇదంతా మనకి ఇందాక ఇలా ఉంది కదా సైడ్కి, ఇదంతా ఇలా మిడిల్లో వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ డిస్ప్లే కావడం జరిగింది. కొంచెం బ్యూటీనెస్ అనేది మనకి యాడ్ అవ్వడం జరిగింది కదా. ఓకే, నెక్స్ట్ దానికి కూడా మనం అప్లై చేద్దాం. నెక్స్ట్ ఏది ఉంది మనకు ఫూటర్ కదా. ఓకే, ఫూటర్కి కూడా మనం ఈ సిఎస్ఎస్ అనేది అప్లై చేద్దాము. ఓకే, ఫూటర్ ఇక్కడ వచ్చేసి సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ వచ్చేసి ఇది బ్లాక్ అని తీసుకుందాం. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ అని. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 80% అని. నెక్స్ట్ మార్జిన్ లెఫ్ట్ ఇది ఆటో పెట్టేసుకుందాం. సేమ్ మార్జిన్ రైట్ ఇది కూడా ఆటో పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్యాడింగ్ అప్లై చేద్దాం. ఇది ఒక 10 పిక్సెల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు రిజల్ట్ చూద్దాం. ఓకే, చూసారా, మనం కంప్లీట్గా మనము ఈ 3 పార్ట్స్ లైక్ హెడర్, సెక్షన్, ఫూటర్ ఏవైతే ఉందో 3 దానికి మనము ఈ సిఎస్ఎస్ ఆన్ పేజ్ సిఎస్ఎస్ అని అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఒక లైక్ రియల్ టైం వెబ్సైట్ చూస్తుంటాం కదా, అటువంటిలో మనం 100% కాకుండా కొంచెమైనా మనము ఇక్కడ యాడ్ చేయగలిగాం మనం బ్యూటీనెస్ అనేది. ఓకే, ఇక్కడ మనము కొన్ని చేంజెస్ చేస్తూ మనం అండర్స్టాండింగ్ చేసుకున్నాము. ఓకే, ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే అని ఇచ్చాను కదా. సపోజ్ ఇది వచ్చేసి నేను ఒక ఎల్లో అని ఇస్తాను అనుకోండి. ఎల్లో ఇద్దాం ఇక్కడ. ఓకే, చూసారా, ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ వెబ్సైట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మనం ఎక్కడ చేంజ్ చేస్తామంటే ఈ బాడీది ఉంది కదా, ఈ 2 బ్రషెస్, ఇందులో మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఇస్తామో అది మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో గ్రేనే బాగుంది కదా, సో అదే పెట్టేసుకుందాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎడ్డర్ పార్ట్ అంటే ఏది మనకు ఇక్కడ ఏముంది ఎడ్డర్లో ఈ టైటిల్ ఉంది కదా, వెల్కమ్ టు Tvs Tree Technologies అని. ఓకే, ఈ లైన్స్ అనమాట. ఇది మనము ఏ కలర్ కావాలి అనేది ఇక్కడ మనం ఇస్తామన్నమాట. ఓకే, సో ఎడ్డర్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అని ఇచ్చాము. సపోజ్ ఇది వచ్చేసి నేను బ్లూగా తీసుకుంటాను. ఓకే, డిఫరెన్స్ చూడండి. ఓకే, చూసారా, బ్లూగా చేంజ్ కావడం జరిగింది. ఓకే, ఇవన్నీ మన ఇంట్రెస్ట్ అనమాట. ఇవి మనం ఏదైనా మనము ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, మన వెబ్సైట్ ఎలా అయితే కనిపించాలనుకున్నాం మనం అలా చేంజ్ చేసుకుంటుంటాం. ఓకే, బ్లాక్. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ అని ఇచ్చాం కదా, ఇది వచ్చేసి టెక్స్ట్ కలర్ అనమాట. ఓకే, అందువల్ల మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది వైట్ కలర్లో రావడం జరిగింది. ఇన్ కేస్ మనం ఇది ఏదైనా ఒక రెడ్గా చేంజ్ చేద్దామా, జస్ట్ ట్రై ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇది కూడా కొంచెం బ్యూటీ అనేది యాడ్ కావడం జరిగింది కదా. ఓకే, నెక్స్ట్ విడ్త్ 80% ఇచ్చాము కదా, ఇక్కడ ఒక 20% ఇద్దాము. ఓకే, ఈ విడ్త్ అంటే ఏంటంటే ఇదనమాట, మనకి ఇందాక సైడ్లో ఏదైతే వచ్చిందో అది. ఓకే, ఈ లైన్ అనమాట. ఓకే, సో మనం దీన్ని 80% పెట్టేస్తున్నాం. సో అది చూడడానికి మనకి ఇక్కడ బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంక ఈ మార్జిన్ లెఫ్ట్ రైట్ చూసాం కదా ఇందాక. సపోజ్ ఏదైనా ఒక చేంజ్ చేద్దామా, అబౌవ్ అని ఇద్దాము.
ఓకే, ఇది అనమాట మార్జిన్ లెఫ్ట్ రైట్ అంటే ఇటు సైడ్ వచ్చేటు మనకు. ఓకే, అందుకే దీన్ని ఆటోలో పెట్టేసుకోవాలి మనం. అప్పుడు మనకు నార్మల్గా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఓకే, టెస్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చాము, ఎందుకంటే సెంటర్లో వచ్చింది. ఇన్ కేస్ ఇది నేను లెఫ్ట్ అని ఇచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్, ఇది ఓన్లీ ఇలా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇన్ కేస్ రైట్ ఇస్తే రైట్ సైడ్ ఉంటుంది. సో మనకి ఇవి ఎంత ఎడ్డర్ పేజ్ కాబట్టి ఇది మనం ఇక్కడ సెంటర్ అని ఇచ్చుకుంటే చూడ్డానికి బాగుంటుంది. ఓకే, సో సెంటర్ అని ఇచ్చాము, ఇక్కడ చూడ్డానికి బాగుంది కదా ఇది. నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇచ్చాము కదా. ఇన్ కేసు ఇది మనం ఒక 2 పిక్సెల్ ఇచ్చాము అనుకోండి, ఎక్కడ ఇది ఎఫెక్ట్ అవుతుందో చూడండి. ఓకే, చూసారా, ఇది మనకు ఇక్కడ డిక్రీజ్ కావడం జరిగింది. ఓకే, ఈ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సో అందుకే మనం 10 పిక్సెల్ అనేది పెట్టుకుంటాం. ఓకే, సేమ్ అలానే ఇంకా సెక్షన్ కూడా సేమ్ యాట్రిబ్యూట్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్, విడ్త్ అయితేమి, మార్జిన్ లెఫ్ట్ రైట్, బార్డర్ విడ్త్, ఓకే, బార్డర్ స్టైల్ సాలిడ్ అని ఇచ్చాము. ఓకే, ఇవి సాలిడ్, ఇవన్నీ మనము గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మనకు సిఎస్ఎస్ యాట్రిబ్యూట్స్ చాలా ఉంటాయి. అవన్నీ మీకు 1 by 1 మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ శాండ్ బాక్స్ అని ఇచ్చాను అనుకోండి, జస్ట్ డిఫరెన్స్ చూడండి. ఓకే, చూసారా, ఇక్కడ ఈ బార్డర్ అనేది మిస్ కావడం జరిగింది. ఓకే, అందుకే నేను ఇక్కడ సాలిడ్ అని తీసుకున్నాను. ఓకే, అండ్ సేమ్ ఫూటర్ కూడా మనము ఓన్లీ యాట్రిబ్యూట్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ కలరు, టెక్స్ట్ కలరు, విడ్త్, మార్జిన్, ప్యాడింగ్ అప్లై చేయడం జరిగింది. ఓకే, ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకి ఎలా ఉందంటే ఇలా ఉంది. ఓకే, ఇది మనకి మెయిన్ ఆర్టికల్ పార్ట్ సెక్షన్ సంబంధించినటువంటిది. ఇది వచ్చేసి హెడ్డర్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి ఫూటర్ పార్ట్. హెడ్డర్ ఫూటర్ వచ్చేసి మనకు అంతా ఒకేలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఓవరాల్ మనకు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట, బాడీకి సంబంధించినటువంటిది. ఓకే, అండ్ ఇది వచ్చేసి పైన ఇక్కడ మనకు హెడ్లో రాసినటువంటిది టైటిల్ అనమాట. ఓకే, ఇది మనకు HTML అండ్ CSS 3 సంబంధించినటువంటిది. ఇది వచ్చేసి ఇది కూడా CSSలో మనకు 3 టైప్స్ చెప్పుకున్నాం కదా. వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ పేజ్ CSS అని, ఆన్ పేజ్ CSS అని, ఇన్లైన్ CSS అని. ఈ ట్యూటోరియల్ వచ్చేసి మనము ఆన్ పేజ్ CSS గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ వచ్చేసి మనం ఇంకా ఇన్లైన్ CSS, ఎక్స్టర్నల్ CSS డిస్కస్ చేసి ఇంకా మనము CSSలో రిమైనింగ్ ఉండే అట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లైక్ డివ్ ట్యాగ్స్ అయితేమి, లిస్ట్ అని, ఓకే, ఇంకా ఇక్కడ మనం ఇమేజెస్ యాడ్ చేయడం, వీడియోస్ యాడ్ చేయడము, ఫైల్స్ యాడ్ చేయడము, ఇలాంటివి అనమాట. ఓకే, అండ్ ఇంకా మనం ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇంకా మిగిలితే లైక్ ఇంకా ఇదంతా వన్స్ మనం HTML CSS మనం కంప్లీట్గా బేసిక్స్ అన్ని మనం డిస్కస్ చేసిన తర్వాత మనం ఒక రియల్ టైమ్ ఒక వెబ్సైట్ అనేది మనం డిజైన్ చేద్దాము. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.